అందరికీ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్. ఈరోజు నేను హైదరాబాద్ బడాగా నుంచి వచ్చేసిన. ఈరోజు డేట్ వచ్చేసరికి 27th June 2025 మార్నింగ్ అప్డేట్ ఇవ్వడానికి వచ్చిన. అండ్ మన కార్పెంటర్ టీం వెల్డింగ్ అన్న వాళ్ళు ఏమేమి వర్క్ చేసిరో చూసేద్దాం దగ్గరికి వెళ్ళి. అండ్ కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. జై శ్రీ గణేష్. అండ్ ఒకసారి లాంగ్ వ్యూ అయితే తీసుకుందాం. అండ్ ఇక్కడ శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి దగ్గర మనకి బ్యాక్ డ్రాప్ కూడా వచ్చింది. అండ్ ఇటు సైడ్ మనకి రాలే. అండ్ ఇటు సైడ్ బేస్ వర్క్, షెడ్ వర్క్ మొత్తం అయిపోయింది. అండ్ ఇటు కూడా అవ్వలేదు. సో దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపిస్తా. అండ్ కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మనకి పైన మొత్తం షెడ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినదా, జస్ట్ మనకి పైన పెట్టడం అంతే. అండ్ అడ్డు కర్రలు కూడా పెట్టుకోరు, ఎందుకంటే పరదాలు పెట్టడానికి. సో పరదాలు వస్తుంది అంటే ఇటు ఇటు కవర్ వచ్చేస్తుంది మొత్తం ఫ్రంట్ సైడ్. కొన్ని రోజుల తర్వాత అంటే వన్స్ వెల్డింగ్ బాడీ పార్ట్స్ సంబంధించిన పార్ట్లు అన్నీ అయిపోతే, వెల్డింగ్ అంతా అయిపోతే మట్టి పని స్టార్ట్ చేసినప్పుడు అయితే మనకి ఈ పరదా అనేది వేస్తారు. ఒకసారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం. కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం 2K చాలా క్లోజ్ ఉన్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ మనకి వెల్డింగ్ సంబంధించిన వర్క్స్ అయితే చేస్తారు అన్న వాళ్ళు, చూడొచ్చు. అంటే ఇది ఏంటంటే మనకి చెప్పిన అడ్డు వస్తుంది అండ్ ఇటు వస్తుంది. హారిజాంటల్ అండ్ వర్టికల్ గా మనకైతే వెల్డింగ్ అనేది చేస్తారు అన్న వాళ్ళు. ఇక్కడ బేస్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మనకి ఇక్కడ గజ్జలమ్మ దేవి వస్తారు కాబట్టి, వరిగడ్డే ఉంటుంది కాబట్టి, సో అలా చేస్తారు కాబట్టి అట్లా చేస్తారు. అండ్ దీనికి బ్యాక్ డ్రాప్ కూడా వస్తుంది. అంటే వెనకాల స్ట్రైట్ గా అయితే ఒక బ్యాక్ డ్రాప్ పెడతారు. ఇక్కడ అయితే ఇంకా రెడీ చేయలేదు, రెడీ చేస్తారు. అండ్ ఇక్కడ గజ్జలమ్మ దేవి దగ్గర అప్డేట్ ఇది. మనకి షెడ్ వర్క్ అనేది కూడా అయిపోయింది ఆల్మోస్ట్ మొత్తం. అండ్ ఇక్కడ ఇక్కడ గేట్ లాగా కడుతురు. సో ఇది నాకు తెలిసి మనకి ఏంటంటే దాంట్లో. అండ్ ఇక్కడ మనకి బ్యాక్ డ్రాప్, సారీ ఇక్కడ బేస్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. మనకి అట్టుగా అండ్ లెంత్ పొడుగుగా అయితే సారీ వెల్డింగ్ అనేది చేసుకోరు. మొత్తం బేస్ వర్క్ అయితే ఆల్మోస్ట్ మొత్తం అయిపోయినట్టే. అండ్ పైన చూడొచ్చు. సో వెల్డింగ్ ఇప్పుడు నాకు తెలిసి రేపటి నుంచి అయితే మనకి అమ్మకి సంబంధించిన బాడీ వర్క్స్ అయితే అవుతాయి. అండ్ షెడ్ వర్క్ కూడా మొత్తం 5 లాక్స్ తీసుకోవాలి, 75 feet షెడ్. సో నాకు తెలిసి ఇంకా కొంచెం వేస్తారు. యాక్చువల్ ఇక్కడ ఓన్లీ మూడే 4 కట్టలు ఉన్నాయి. అంటే యాక్చువల్ 5 రావాలి కట్టలు. 1 2 3 4 4 ఉన్నాయి. సో 5 రావాలి. సో 5 వచ్చినాకైతే మనకి, సో చూస్తారా 4 అంటే ఇక్కడ జాయిన్ చేసి 1 2 3 4 అట్లా 4 రాకనే వచ్చింది, 5 రాక వస్తాయి యాక్చువల్లీ. అండ్ ఇక్కడ కూడా అంతే. సో ఓవరాల్ గా మొత్తం ఏమంటారు 5 రావాలి. సో అప్పుడు మనకి 75 feet అవుతుంది. సో 75 feet వచ్చినాక షెడ్ వర్క్ అది కంప్లీట్ అవుతాయి. తర్వాత రేకులు వేస్తారు పైన. తర్వాత ఇంకా మనకి ఇక్కడ బేస్ వర్క్ అది స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ మన లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామికి అయితే బ్యాక్ డ్రాప్ ఒకటి అయింది. సో బ్యాక్ డ్రాప్ ఇక్కడ చెప్పినా కదా. సో ఇక్కడ మనకి బేస్ వర్క్ అయితే అయిపోయింది లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి దగ్గర. క్రాస్ గా అండ్ సారీ వర్టికల్ గా హారిజాంటల్ గా అయితే పెట్టుకోరు. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఒక బ్యాక్ డ్రాప్ అయితే పెట్టిరు. అండ్ దీనికి కూడా అంతే సేమ్. ఇక్కడైతే కాకపోతే ఇక్కడ ఇట్లా 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 వెల్డింగ్ చేసారు. ఇట్లా కాకుండా మనకి ఐరన్ రాడ్స్ అనేవి హారిజాంటల్ గా పెట్టుకుంటూ పోతారు. సో దట్ సపోర్ట్ ఉంటుంది మనకి డొనేషన్ చేసినప్పుడు. బ్యాక్ డోర్ మొత్తం లైట్ గా చేస్తారు. సో మరీ హెవీ వర్క్ అయితే చేయరు. అండ్ మొత్తం స్క్వేర్ షేప్ లో వస్తారు నాకు తెలిసి ఈసారి కూడా. సరే వైడ్ యాంగిల్ చూపిస్తా. సో షెడ్ వచ్చి ఇదంతా. అండ్ దీని బ్యాక్ సైడ్ ఒక బ్యాక్ డ్రాప్ అయితే పెట్టారు. సో ఇది వచ్చేసరికి మనకి లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి దగ్గరికి. అండ్ బేస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి చూడొచ్చు వ్యూ మొత్తం. మొత్తం బ్యాక్ డ్రాప్స్ అనేవి మొత్తం అయిపోయినట్టు. ఇంకా మనకి హారిజాంటల్ కూడా వస్తాయి. అండ్ ఇక్కడ బేస్ అయితే కింద కూడా మనకి వర్టికల్ ఇట్లా సారీ పెట్టుకుంటూ పోతారు అన్నిటికి. ఒక స్క్వేర్ షేప్ లో వచ్చేసరికి మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ కూడా మనకి హోర్డింగ్ లో ఒకటి పెట్టిరు. సో ఇక్కడ కర్ర యూజ్ చేసి అయితే ఇక్కడ కూడా హోర్డింగ్ వస్తుంది. అడ్వర్టైజింగ్ లేకపోతే మనకి గణేష్ సంబంధించి అయితే హోర్డింగ్ అయితే ఇక్కడ పెడతారు. ఓ ఇది అప్డేట్. అండ్ చెప్పినా కదా మనకి షెడ్ వర్క్ అనేది అయిపోయినాక మనకి బాడీ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఓవరాల్ గా ఇది వ్యూ. అండ్ కొత్త వాళ్ళకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది వచ్చి గేట్ లాగా చేస్తారు. సో ఇది ఎందుకంటే అక్కడ పెట్టడానికి. సో అక్కడ గేట్ లాగా అయితే ఒకటి పెట్టారు. సో దాని గురించి అయితే ఇక్కడ వర్క్ చేస్తారు అన్న వాళ్ళు.
అండ్ ఇక్కడ మనకి తాళ్ళు కట్టుకోరు, ఎందుకంటే సేఫ్టీ గురించి. మనకి ఏమంటారు, ఇక్కడ గేర్ వైర్ కూడా వేస్తారు. సో ఎందుకంటే ఇప్పుడు పైన వర్క్ చేసే వాళ్ళు అన్న వాళ్ళు కొంచెం సేఫ్టీ గురించి అయితే ఒకటి వేసుకుంటారు. సో సేఫ్టీ గేర్ వేసుకొని మనకి వర్క్స్ అనేవి చేస్తారు, షెడ్ వర్క్. ఎందుకంటే మనకి బ్యాలెన్స్ తప్పుతుంది కాబట్టి బ్యాలెన్స్ తప్పకుండా ఒక పొజిషన్ లో ఉండేటట్టు చేసుకుంటారు. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టుంది అండ్ బ్రైట్నెస్ తక్కువ ఉంది. సో ఇక్కడ ఏదైతే వైర్ ఉందో, సో ఇదే వైరు, సారీ ఇది కాదు, ఇదే వైర్ ఇక్కడ ఉంది కదా. సో ఈ వైర్ అయితే మనకి గేరింగ్ అది చాలా సన్నగా ఉంటుంది. సో ఎందుకంటే మనకి ప్రొటెక్షన్ కోసం అయితే. అండ్ షెడ్ వర్క్ చేస్తారు ఇట్లా. సో షెడ్ వర్క్ అయిపోయినాక మనకి కాంబాక్స్ అయితే బాడీ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇది ఈరోజు అప్డేట్. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. థ్యాంక్స్. అండ్ చూసారు కదా, ఇది ఈరోజు అప్డేట్. అండ్ ఈవినింగ్ కలుద్దాం. కొత్త వాళ్ళకి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మనం 2000 చాలా క్లోజ్ ఉన్నాం అండ్ మనకి రీచ్ కూడా చాలా తక్కువ వస్తుంది కాబట్టి 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా, చెప్పడం మర్చిపోయినా. అండ్ ఇక్కడ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీ గణేష్.